ఇప్పుడు ఈ 2.5 గంటలు మనం కూర్చున్నాం. ఎక్కడన్నా ఏదైనా పరుష పదాలు లేకపోతే భూత పదాలు అశ్లీలు వచ్చినాయా? డెమోక్రటిక్గా చర్చ చేస్తే ఎవరైనా దాన్ని సహించేందుకు సిద్ధం. నువ్వెవరు సహించేందుకు? ప్రజాస్వామ్య ధర్మం అది. సమస్య ఏంటంటే అందరూ కాదు, ఒక్కరు. ఇప్పుడు బిందెడు మంచినీళ్ళల్లో ఒక విషం చుక్క వేసినట్టుగా కొందరు చేసేదానికి ఇలా జర్నలిస్టు సమాజం అంతా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ కూర్చున్నానంటే నేను 3 గంటల నుంచి 5 గంటలకు నువ్వు ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడుకో అన్నాడు. అసలు ఫస్ట్ మీరందరూ ఏమనుకుంటారో వినాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు వచ్చింది కేవలం రేవతి గారు, జాహ్నవి గారు చేసిన ఆ సంఘటన దృష్టి పెట్టుకొనే ముఖ్యమంత్రి గారు కూడా అంత తీవ్రంగా స్పందించిన మాట వాస్తవం. నేను ఒక వీడియో కూడా మీ అందరికీ వచ్చి ఉంటుంది. మీరు ఆ వీడియో పెట్టేటప్పుడు మీ తల్లిదండ్రులకు లేకపోతే మీ పిల్లలకు చూయించి పెట్టండి. ఇప్పుడు ఎవరు విమర్శించరు? శ్రావ్య విమర్శిస్తుంది, మన గౌడ్ విమర్శిస్తాడు, మా రఘు విమర్శిస్తాడు, వీలైనప్పుడు బుచ్చన అంటే యూట్యూబర్స్కి సంబంధించిన వచ్చినప్పుడు, లేకపోతే నరసన్న విమర్శిస్తాడు. ఎన్నో రకాల విమర్శలు ఉంటాయి. కానీ సరే బూత్ పెట్టిండ్రు, ఇప్పుడు మేమేం చేస్తాం? వాళ్లకు అదే బూత్ పెట్టేస్తాం. రేపు టిట్ ఫర్ టాట్ కదా. ఇప్పుడు 1 విమర్శ, 2 వ్యంగ్యం, 3 బూతు, 4 అశ్లీలం, 5 జుగుప్స. ఈ రేంజ్ ఎక్కడికి పోతుంది? నేను కూడా 94 నుంచి 97 వరకు విలేకరునే. నేను ఎప్పుడు జస్ట్ ఎంత అప్పుడు 22-23 ఇయర్స్ ఉన్నప్పుడు ధర్మభిక్షం నన్ను దగ్గరికి పిలుచుకొని ముద్దాడేది. ఏది నువ్వు ఒక ప్రశ్న అడుగున్నానని. చిన్న పిల్లగాడినప్పుడు పెద్ద ఉద్దండ పండితులు ఉండే సూర్యాపేటలో. మల్లుస్వరాజ్యం దగ్గరికి పిలుచుకునేది, బిఎన్ రెడ్డి దగ్గరికి పిలుచుకునేది. జర్నలిస్ట్ అంటే చిన్న పిల్లగాడైనా సరే వాళ్ళకు ఉండే విలువ నేను చూసినోని కాబట్టి. ఇలా జర్నలిస్టు అంటే ఎవరు అని క్వశ్చన్ వేసే దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇలా భరత్ భాయ్ ఒక సూచన చేసిండు, ఒక సిట్టింగ్ జడ్జితో ఒక కమిషన్ వేయండి, లేకపోతే ప్రెస్ అకాడమీ ఒకటి కోఆర్డినేట్ చేయడమా, క్రాంతి గారు ఒక సూచన చేసిండ్రు, ఒక పాలసీని తయారు చేయమని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శను తట్టుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కాంగ్రెస్ పార్టీ ఉండదు, రేవంత్ రెడ్డి గారు కూడా ఉండరనేది మాత్రం స్పష్టం చేస్తున్నాం. సరే, XYZల యొక్క ఎజెండా ఏదన్నా ఉండని, ABCల యొక్క ఎజెండా ఏమైనా ఉండని, ప్రభుత్వం చేస్తున్న పనులను విమర్శించడానికే మీరున్నట్టున్నా కూడా సమస్య లేదు. అసలు 4th ఎస్టేట్ ఉన్నదే ప్రజల గొంతుగా ఉండడానికి. జ్యుడిషియరీ ఒకవైపు అయితే, ఎగ్జిక్యూటివ్ ఒకవైపు అయితే, పొలిటికల్ సిస్టమ్ ఒకవైపు ఉంటే 4th ఎస్టేట్ ఈ ముగ్గురిని కూడా వాచ్ డాగ్ లెక్క చూసే బాధ్యత రాజ్యాంగం ఇచ్చింది. ఎవరో ఇక్కడున్న ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో ఇచ్చినది కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కానీ అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు ఈ దేశంలో. వ్యక్తి స్వేచ్ఛను కాదనే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇతరుల మనోభావాలనే దగ్గర ఆ మనోభావాలకు అసలు ఏమర్థం లేకుండా పోయిన పరిస్థితి ఉన్నది. వాడేం చేస్తుండు? మళ్ళీ టార్గెట్ చేస్తే వాళ్ళు అదే అబ్యూజింగ్ వర్డ్స్ వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ పెరుగుతున్నది అనేది ఒక చర్చ అయితే, నేను అంటున్నా ఇది మీరిట్లా చేసిండ్రు అనే దానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏంటి? ఒక కామన్ ఎజెండాతో అందరూ కలిసిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ప్రభుత్వంగా ఏం చేయాలో మీరు ఒక సూచన, మీరు తీర్మానాలు చేస్తే ఆ కాపీని మీరు CPRO గారు పంపిస్తారా, లేకపోతే మా ద్వారా పంపిస్తారా, ఇంకా మీ ఛానల్స్ ద్వారా పంపిస్తారా? మీ అభిప్రాయం. ఇప్పుడు ఇదైతే రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్దలు రావాల్సి ఉండే, రాలేదు. పెద్దలు కాదు, ఇంకా దాని హోదాలున్న వాళ్ళతో ఒక చర్చ పెట్టించే ప్రయత్నం చేయాలంటే మీరు ఆ సూచన కూడా చేయండి. ఎవరు చేస్తే ఈ చర్చ ఉన్నతంగా ఉంటుందో, ఎవరు చేస్తే విలేకరి కమ్యూనిటీకి మేలు జరుగుతుందో. నేనైతే నా ఉద్దేశంలో ఏముండే అంటే, జర్నలిస్టుల వెల్ఫేర్ కొరకు ప్రభుత్వం ఏం చేయాలనేది ప్రధాన అంశంగా ఉంటుంది ఒక రోజున అని అనుకున్నా నేను. కానీ జర్నలిస్టులు తర్వాత ఇతరత్ర అంశాల్లో జర్నలిస్టు సమాజమే సంక్షోభంలోకి నెట్టబడుతున్న తీరు చూసి మాత్రం ఒక ఇంత ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక ఇంత దీన్ని ఏ విధంగా సక్రమ మార్గంలో తీసుకుపోవాలనేది ఎజెండాగా ఉండాలి.
రాజకీయ నాయకుడు అయితే మనిషి కాదా? మనిషికి వివేకం ఉండదా? వివేకం ఉంటే దాన్ని ఒక ఏమంటాము స్ట్రీమ్ లైన్లో చేయలేమా? ఇలా ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నాం మేమే. ఇంతకుముందే మనోడు మిత్రుడు అన్నాడు, ఒక సంఘటన దయాకర్కి టికెటే రాకుండా చేసిండ్రు, ఒక సంఘటన ఇంకొకరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది, ఇంకొక సంఘటన ఒకరిని జైల్లో పెడుతుంది, ఇంకో సంఘటన. ఇది నెగిటివ్ వే ఆఫ్ థాట్ అని నేను అనుకుంటా. కాబట్టి మొత్తంగా మనమంతా ఒకటి అనే భావన కల్పించే విధంగా మీరంతా ఉండాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నా.